నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బ్రదర్ విఎన్ఎస్ జాషువా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మాట అనే కార్యక్రమానికి యేసు నామములో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశానికి వెళ్దాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహోన్నత సర్వోన్నత సర్వశక్తివంతుల యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరి యొక్క దినం మాకు ఇచ్చినాను, నీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ రోజు కొరికే నీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ రోజు తండ్రి నీ బిడ్డలు ఎంతమంది వాక్యం వింటున్నావు వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటాను తండ్రి. అవును ప్రభా, పరిశుద్ధాత్మ చేత ప్రభావ వాళ్ళని నింపండి తండ్రి. ప్రభువులైనా నీ వాక్కు వారికి దయచేతండి. వాళ్ళ మనసులతో మాట్లాడమని అనుకుంటాను తండ్రి. వాళ్ళ సమస్యల పరిష్కారం దయచేయమని అనుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యంతో వాళ్ళ హృదయాన్ని కదిలించమని పెడుకుంటున్నాను కానీ ఈ వాక్యం అంతట్లో మీరు తోడండి. మన యేసుక్రీస్తు పేరట అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట ఈ మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే యెరూషలేములో ఒక పండుగ వచ్చిందండి. అయితే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు యెరూషలేముకి. యెరూషలేము దగ్గర గొర్రెల ద్వారం ఒకటి ఉంది. ఆ గొర్రెల ద్వారం పక్కకి కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు బెతెస్దా. అయితే ఆ కోనేరులో దేవదూతలు వచ్చి స్నానం చేసి అంటే ఆ నీళ్లు కదిలించి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఆ నీళ్లు కదిలించిన వెంటనే ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళకి ఎలాంటి రోగం ఉన్నా సరే అది తగ్గిపోతుంది. వాళ్ళకి ఊచ చేయగలవచ్చు, కుంటివాడు కావచ్చు, గుడ్డివాడు కావచ్చు, కుష్ఠిరోగి కావచ్చు, ఏదైనా సరే వెళ్ళిపోతుంది. అయితే యేసు ప్రభు వారు ఆ దారి నుంచి వెళ్తున్నారు. అయితే అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక అతను కూర్చొని ఉన్నాడు ఒక ఒడ్డున. 5వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు 38 సంవత్సరాల నుంచి ఉన్న ఆ వృద్ధుని చూసి నీవు స్వస్థపడగోరుచున్నావా అని దేవుడు అతన్ని అడిగాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడను లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారికి ఆ మనుష్యుడు చెప్తున్నది ఏంటంటే, అయ్యా, నేను నీళ్లు కదిలింపబడగానే నేను వెళ్ళి మునుగుదాం అనుకుంటున్నాను. కానీ నేను పాక్కుంటూ వెళ్ళేలోపు లేచి నడిచేలోపు వేరేవాడు వచ్చి దూకేస్తున్నాడు. వాడు ఆరోగ్యవంతుడు కాదు, వాడు కూడా అనారోగ్యవంతుడే. మరి వాడు ఎలా వెళ్తున్నాడు? వాడు ఆశతోని వెళ్తున్నాడు. హల్లెలూయా. వానికి విడుదల కావాలని కోరిక ఉంది, ఆశ ఉంది. అది క్రియారూపంగా వాడు చేస్తున్నాడు కాబట్టి వాడు విడుదల పొందుకొని వెళుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈయన యేసుప్రభు వారికి ఏమంటున్నారంటే, నేను వెళ్దాం అనుకుంటున్నా కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. ఎవడైనా వచ్చి నాకు సహాయం చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. ఎవరైనా వెళ్ళి సాయం చేస్తారని ఎవరు సాయం చేయరు కదా. ఎవరు సాయం చేయకున్నప్పుడు మరి తనే వెళ్ళి పడవచ్చు కదా. హెల్ప్ ఎందుకు అడుగుతున్నాడు? బద్ధకం. హల్లెలూయా. బద్ధకంతో అతను వెళ్తలేడు. ఎవరో హెల్ప్ కావాలంట, హెల్ప్.
మనం జీవితంలో పైకి రావడానికి ఎవరు హెల్ప్ చేయరండి. మనం బాగుపడాలని ఎవరు హెల్ప్ చేయరు. నీకు నువ్వే దేవుని సహాయం అడిగి బాగుపడాలి. అవునా? నీ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒకరి సహాయం అడిగినప్పుడు వారు సహాయం చేయకపోవచ్చు. ఎందుకంటే వాడికే టైం ఉండదు. వాడి జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి. వాడు నీకేం సహాయం చేస్తాడు? వాడికి ఉండొచ్చు అప్పులు. వాని అప్పులు, వాని బాధలు, వాని ఆఫీసు, వాని డ్యూటీ వదులుకొని నీకు వచ్చి ఎలా సాయం చేస్తాడు? వాడికి పక్కోడికి అనారోగ్యం ఉన్నప్పుడు వాడు స్వస్థపడిన తర్వాత వాడు వెళ్ళి నిన్ను మళ్ళీ ముంచడానికి వాడికి ఏం పని? వాడు వెళ్ళిపోతాడు ఇంకా స్వస్థపడిన ఆనందంతో ఇంటికి. హల్లెలూయా. చూద్దాం మనం ఇంకా 8వ వచనం చూసుకుందాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి ఆ పరుపెత్తుకొని నడిచాను. హల్లెలూయా. చాలా జనాన్ని అడిగిండొచ్చు 38 సంవత్సరాల నుంచి. కానీ యేసు ప్రభుని అడిగిన తర్వాత ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. నీ జీవితంలో ఎంతోమందిని నువ్వు చేయబట్టుకుండొచ్చు, ఎంతోమందిని కదా. ఈయన కూడా, ఈ బుద్ధుడు కూడా ఎంతోమందిని చేయబట్టుకుండొచ్చు 38 సంవత్సరాల నుంచి. 1 సంవత్సరం, 2, 3, 5 కాదు, 10 కాదు, 38 సంవత్సరాల నుంచి ఎంతమందిని అడుగుండొచ్చండి. అయ్యా నన్ను అక్కడ దింపయ్యా, అయ్యా నన్ను అందులో దింపయ్యా, నీ కాలు పట్టుకుంటా, దయచేసి బాబు. ఎవ్వరూ సాయం చేయరండి. రోడ్డు మీద భిక్షగాడు ఉంటాడు, అయ్యా రూపాయి, రూపాయి అంటే 100లో ఒక్కడు వేస్తాడు, 100లో ఒక్కడు. మరి అట్లాంటప్పుడు నేను లేపి అట్లా దింపాలంటే ఎవరికైతుందండి? ఎవ్వరు చేయరు. నీ జీవితంలో పైకి రావాలన్నా కూడా మనుషుల సహాయం అవసరం లేదు నీకు. ఏ మనిషి సహాయం అడగకండి, దేవుని చేయబట్టుకోండి. దేవుని చేయబట్టుకుంటే అద్భుతంగా ఆయన పైకి తీసుకొస్తాడు. ఎందరో మనుషులు ఆయన ముంగ నుంచి పోతున్నారు, ఎందరో మనుషులు ఆయన అడుగుతున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. కానీ చివరికి యేసు ప్రభు వచ్చినాకనే కార్యం జరిగింది. హల్లెలూయా. నీ జీవితం కూడా ఎంతోమంది మనుషులు వచ్చిండొచ్చు, నువ్వు ఎంతోమంది మనుషులను అడిగిండొచ్చు. హల్లెలూయా. మీ రక్త సంబంధికులను అడిగిండొచ్చు, మీ బంధువులను అడిగిండొచ్చు, మీ స్నేహితులను అడిగిండొచ్చు, మీ ప్రాణ స్నేహితులను అడిగిండొచ్చు కదా. వాళ్ళు చేయాలనుకున్నా చేయలేకపోయిండొచ్చు. కానీ నువ్వు వాళ్ళని అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే నీకు సహాయం చేసే కెపాసిటీ దేవునికి ఉంది, మనుషులకు లేదు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించిన కర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు ఏదైనా చేయగల సమర్థుడు. హల్లెలూయా. నీవు ముఖ్య దేవుడు, సజీవుడమైన దేవుడు, సజీవుడు ఆయన. ఎక్కడ పెడితే అక్కడ ఉండే వస్తువు కాదు. ఈరోజు ఉండి రేపు నీళ్ళలో కలిసే వస్తువు కాదు. హల్లెలూయా. ఈరోజు పుట్టి రేపు వాడిపోయే వస్తువు కాదు. హల్లెలూయా. వర్షం వస్తే కరిగిపోయేది కాదు. ఆ వర్షాన్ని, ఆ మట్టిని, ఆ గడ్డిని, ఆ బుడదని నోటి మాట ధర సృష్టించిన దేవుడే నీ దేవుడు, నీవు మొక్కుతున్న దేవుడు. మరి అలాంటప్పుడు నీవు ఎలా ఉండాలి? నువ్వు మనుషుల సాయం ఎందుకు కోరుతున్నావు? నిర్మోహమాటంగా, ధైర్యంతో, కాన్ఫిడెంట్గా ఉండు. దేవుని యందు దేవుని ఆదరించు, దేవుని ఆశ్రయించు. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు. యేసయ్య నిన్ను ఆదరిస్తే నీకు కొదువు అనేది ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వృద్ధుడు ఇంతమందిని చూసిన తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ అన్నప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చి కనికరపడి ఆయన మీద జాలిపడి ఆయన దగ్గరకు వచ్చి అడిగిండో, ఆయన ఎదురుగా నిలబడ్డాడో, అప్పుడే ఆయనకు విముక్తి కలిగింది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారు నీ ఎదుట కూడా నిలబడుతున్నాడు. హల్లెలూయా. నీ ఎదుట నిలబడి అడుగుతున్నాడు, నీకు సమస్య పరిష్కారం కావాలా? నీ ఆరోగ్యం స్వస్థపడాలా? నీ అప్పులు తీరిపోవాలా? హల్లెలూయా. నీకు సంబంధాలు వస్తలేవా? నీకు సంబంధం కావాలా? నీకు ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇప్పిస్తా.
నీకేం కావాలి, నువ్వు ఏం విడుదల అవ్వాలనుకుంటున్నావు, నీకేం పొందాలనుకుంటున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ ఎదురుగా నిలబడి నీవు అడుగు దేవుడిని, ఏం కావాలో నీకు. ప్రభువా నాకు సంబంధం రావట్లేదు, సంబంధం కావాలి ప్రభువా, నేను పెళ్లి చేసుకోవాలి, నా వయసు అయిపోతుంది అని అడుగు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువా నాకు అనారోగ్యం ఉంది, స్వస్థపరచు ప్రభువా అని అడుగు. ప్రభువా నాకు కరోనా ఉంది, నాకు స్వస్థపరచు దేవా అని అడుగు. ప్రభువా నాకు అప్పుల బాధలు ఉన్నాయి, తీసే ప్రభువా అని అడుగు. ప్రభువా నా భర్త నా మాట ఇంటలేడు, తాగుతున్నాడు ప్రభువా, వాడిని స్వస్థపరచు, నా భర్తను స్వస్థపరచు అని అడుగు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువా నా భార్య వింటలేదు, నా భార్యని మార్చి ప్రభువా అని అడుగు. హల్లెలూయా. ప్రభువా మా అత్తమామలు సతాయిస్తున్నారు, వాళ్ళని ప్రభువా మీరు మార్చండి అని అడుగు. నా తండ్రిని, నా తల్లిదండ్రులని, నా అక్క చెల్లెలు, అనాథమ్ములని, అనారోగ్యం ఉన్నా ఏదున్నా దేవుడు వెంటనే తీసేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు నీ ఎదుట ఉన్నాడు. ఈరోజు నీ కళ్ళ ముందు నిలబడి దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీ కోరిక ఏంటి, నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావు నా నుంచి అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని అడుగు, నీకేం కావాలో ఆయన దేవుడు సహాయం చేస్తాడు. ఈ మనుషుని బాగు చేసిన దేవుడు నీ హృదయంలో ఉన్న బాధని తీసేస్తాడు, నీ హృదయంలో ఉన్న అవసరతను తీర్చేస్తాడు. నువ్వు ఏ ఆలోచనలతో తలనొప్పితో ఉన్నావో అదంతా దేవుడు పరిష్కరిస్తాడు. హల్లెలూయా, నీ తలనొప్పి తీసేస్తాడు దేవుడు. నీకు శాంతి, సమాధానం, నెమ్మదిని కలుగజేసి నీ ఇంటికి దీవెనలు కురిపిస్తాడు. హల్లెలూయా. జకర్యా ఆశతో ఎప్పుడైతే దేవుని వెంబడి వచ్చి చెట్టెక్కి దేవుని చూశాడో ఆయన ఆశని దేవుడు తీర్చాడు. హల్లెలూయా. జకర్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు అడుగుతావో దేవుణ్ణి, నీ ఎదుట ఉన్న దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది, నీ ఇంటికి అద్భుత కార్యాలు వస్తాయి, నీ ఇంటికి దేవుని మేలు వస్తుంది, నీ ఇంటికి దేవుని దీవెనలు వస్తాయి, నీ ఇంటికి శాంతి సమాధానం వస్తుంది. ఇతరులకు నువ్వు తలగా ఉంటావు. ఈరోజు అడుగు దేవుని, ప్రభువా దయచేసి నాకు ఈ విషయంలో సహాయం చేయ ప్రభు. మోకాళ్ళ మీద అడుగు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి పరిగెత్తుకొని పోయాను. హల్లెలూయా. ఈరోజు నీకు ఎటువంటి సమస్య ఉన్నా స్వస్థత కలుగునుగా, పరిష్కారం అవునుగాక. నీ కుటుంబంలో, నీ మనసులో మనశ్శాంతి కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక, అప్పుల బాధలు తొలగిపోవునుగాక, సంబంధాలు రాని వారికి పెళ్ళిళ్ళు జరుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంట్లో భర్తలు మారునుగాక, భార్యలు మారునుగాక, అత్తమామలు మారునుగాక, పిల్లలు మారునుగాక, మంచి భవిష్యత్తు పిల్లలకి కలుగునుగాక. ఇప్పుడే యేసు నామములో, యేసు రక్తం చేయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు అడగడం మాత్రమే ఆలస్యం. నీవు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో ప్రతి ఒక్కటి దేవునికి దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ప్రతి ఒక్కటి సాధ్యమే. నేను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్నో ఏళ్ళ నుంచి దేవుని అడుగుతా, కానీ దేవుడు కనికరిస్తలేడే అని అనుకో. ఈరోజు దేవుడు నీ ముంగడున్నాడు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీకేం కావాలో కోరుకోవాలి, దేవుని కోరుకో, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక, విన్న చెవులు దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకోను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నాను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహోన్నత, సర్వోన్నత, సర్వశక్తిమంతుడ యేసయ్యా, నీకు వందనాలు తెలుస్తుంటాను. ఇదిగోనైనా ఈరోజు కొరికే నీకు వందనాలైనా, ఈ వాక్యం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలుస్తుంటాను. ఇదిగోనైనా నీ బిడ్డని ప్రభా అడుగుతున్నావు తండ్రి. అవును యేసయ్యా, ఈ రోజు నువ్వు స్వస్థపడగొరుచున్నావు అని. అవును ప్రభా, ఎంతమంది అయితే బాధతో ఉన్నారో, ఎంతమంది అయితే ఇప్పుడు మన వేదనలతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క సమస్య పరిష్కరించి మనం వేడుకుంటాను తండ్రి. వాళ్ళ హృదయ శాంతి సమాధానం తెచ్చి తండ్రి, ఎంతమంది అయితే నిన్ను అడుగుతున్నారు తండ్రి, వాళ్ళందరూ ప్రభావ పొందుకునేలాగా మీ కృప చూపమని వేడుకుంటానని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల అవును గాక తండ్రి. అవును యేసయ్యా,
నీ ఆశీర్వాదాలు యేసుకృష్ణ నామములో విడుదల చేస్తున్నదని. అవును ప్రభా, యేసుకృష్ణ వాళ్ళ సమస్యలు తొలగిపోవును గాక. యేసుకృష్ణ వాళ్ళ మనోవేదన తొలగిపోవును గాక. యేసుకృష్ణ వాళ్ళ భార్యలో మార్పు రావును గాక. యేసుకృష్ణ వాళ్ళ భర్తల్లో మార్పు రావును గాక. వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ అత్తమామల్లో, వాళ్ళ తల్లిదండ్రుల్లో మార్పులు రావును గాక. ప్రభు ఆశీర్వాదం కుమ్మరించబడును గాక తండ్రి. వాళ్ళ ఇంట్లో గొప్ప మేలు జరుగును గాక తండ్రి. అవును యేసయ్య తండ్రి, ఆశీర్వాదం ఎప్పుడే రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరు యేసు రక్తం విజయం, యేసు నామం విజయం. అవును తండ్రి, మీరు అద్భుత కార్యాలు చేయ దేవుడు ఉన్నాయన. అవును తండ్రి, మీరు ప్రభు సూచక క్రియలు చేయు దేవుడు ఉన్నాయన. అవును తండ్రి, మహత్కారాలు దేవుడు తండ్రి, సజీవుడు ఉన్నాయన. అవును తండ్రి, ప్రతి ఒక్కరి ప్రభు గృహంలో ప్రభు, ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు అద్భుత కార్యాలు చేస్తారని వేడుకుంటాను తండ్రి. అవును ప్రభు, ప్రతి ఒక్కరితో మీరు తోడై ఉండి ప్రభు అయ్యా వారిని అరచేతులు చిక్కుకొని కాపాడమని వేడుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. సమాధానకర్తకు దేవుడు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah.